సాయంకాల సమయంలో దేవుని యొక్క మాట, బైబిల్ గ్రంథం నుంచి ఒక మాట మీకు చూపించాలని ఆశపడతా ఉన్నాను. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం. 5, 11, 12 రెండు వచనాలు ఎవరైనా చదివి వినిపించండి. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడువు నీవే, కేడముతో కప్పునట్లు నీవే వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసించుదురు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇక్కడ ఏ విధంగా మనల్ని భద్రపరచాలని ఆశపడతా ఉన్నాడంటే, తన యొక్క కేడముతో, తన యొక్క దయతో నిన్ను కప్పాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా. ఇంగ్లీష్లో అయితే చాలా క్లియర్గా ఉంటుంది. ఇక్కడ దయ అనే మాటకి మనకంత దాని వివరణ మనకు తెలియకపోవచ్చు. ఇంగ్లీష్లో ఏముంటుంది? దయ అనే మాటకి ఏముంటుంది అంటే ఫేవర్. చెప్పండి, ఫేవర్ అంటే దేవుని యొక్క ఫేవర్ నీ మీదకి వచ్చినప్పుడు ఎప్పుడు కప్పుతాడంటే తెలిసిన, తన యొక్క దయతో, తన యొక్క ఫేవర్తో దేవుడు నిన్ను కప్పాలని ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేస్తా ఉన్నా, నువ్వెక్కడ నిలబడుతున్నా, నువ్వెలాంటి పరిస్థితుల్లోనూ గుర్తుపెట్టుకోవాలి, ఆయన యొక్క ఫేవర్ నా మీద ఉండును గాకని ప్రవచించుకోండి. హల్లెలూయా. మీరు బయటికి వెళ్తున్నప్పుడు, మీరు ఉద్యోగాలకు వెళ్తున్నప్పుడు, మీరు ఉదయం లేచిన దగ్గర నుంచి మీరు ప్రకటించుకోవాల్సిన మాట ఏంటి తెలిసిన? అయ్యా, నీ కృప ద్వారా అయ్యా నా మీద నీ యొక్క ఫేవర్ ఉంచమని అడుగుతా ఉన్నా. నీ దయను నా మీద ఉంచండి ప్రవ్వా. అయ్యా, నీ ఫేవర్ నా మీద ఉండును గాక అని ప్రవచించుకోవాలి. హల్లెలూయా. ప్రతిరోజు మీరు చేస్తారు ఈ మాట, గుర్తుపెట్టుకోండి. నీ ఫేవర్ నా మీద ఉండును గాక. చెప్పండి. ఆ ఫేవర్ అంటే ఏంటి తెలిసిన? దయాన్ని మనం తెలుగులో అంటాం. ఫేవర్ అంటే మీకు అర్థమవడానికి చెప్తా ఉన్నా. మీరు ఫర్ సపోజ్ ఫేవర్ అంటే ఎలా ఉంటుందంటే, మీరు ఒక మీటింగ్కి వెళ్ళారు, వేల జనం ఉన్నారు, లక్షల జనం ఉన్నారు. ఆ సేవకుడు ఆ స్టేజ్ మీద నుంచి మాట్లాడుతూ సడన్గా నిన్ను చూసి సత్య అని పిలిచి, ఇదిగో దేవుడు నీతో ఈ మాట చెప్పమన్నాడంటే అది ఎంత గొప్ప కృపది, ఎంత గొప్ప దయది. ఎంతోమంది ఉండొచ్చు, ఎన్నో వేల మంది ఉండొచ్చు, లక్షల మంది ఉండొచ్చు, కానీ దేవుని యొక్క దృష్టి నీ మీద పడడం అనేది అది దయ అనమాట. హల్లెలూయా. ఆ ఫేవర్లోకి మనం వెళ్ళాలి. చూడండి, మీరు ఏ పని చేస్తూ ఉన్నా, మీరు ఉద్యోగాల్లో ఉంటున్నా, మీ యొక్క పనిపాటల్లో, మీ చదువుల్లో, మీరు ఎగ్జామ్స్లో అయి ఉండొచ్చు. ఓకే, ఈ ఫేవర్ అనేది ఏం చేస్తే తెలిసినా, మీకు తెలియకుండానే మిమ్మల్ని ఉన్నత స్థితికి దేవుడు తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా. ఇది లేక చాలామంది దాన్ని ఏమంటారంటే, లోకంలో దాన్ని లక్ అంటారు. ఏమంటారు? లక్, అదృష్టం ఉండాలండి, పెట్టి పుట్టాలండి. ఓకే, ఇంకా చాలా మాటలు ఉంటాయి. ఓకే, కానీ దేవుని యొక్క భాషలో ఏముంది తెలిసిన? ఫేవర్. చెప్పండి, ఫేవర్. దేవుని యొక్క దయ. ఎప్పటికప్పుడు నీవు ఉదయాన్నే లేవగానే ఏమడగాలి తెలిసిన? దేవా, నీ యొక్క ఫేవర్తో నన్ను కప్పండి. ఇక్కడ క్లియర్గా ఏమని రాయబడింది తెలిసిన? వారిని దయతో కప్పెదవు, కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసించుదురు. హల్లెలూయా. ఆయన దయతో నిన్ను ప్రతి ఉదయమును కప్పులాగున నువ్వేం చేయాలి తెలిసిన? నువ్వు క్లెయిమ్ చేసుకోవాలి, నువ్వు మాట్లాడాలి. ఇంకొక మాట ఏముంది తెలిసిన? ఒకసారి సామెతల గ్రంథము 3:3 ఒకసారి చదువుదామా? సామెతల గ్రంథము ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది. దయను సత్యమును ఎన్నడూను నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకో. ఏం ధరించుకోవాలంట? కంఠభూషణముగా. నేను అంటే లైవ్లోనే ఉన్నాను, కానీ నేను ఒక దర్శనం చూశాను, ఖచ్చితంగా నేను చెప్పాలి. నేను వర్షిప్ చేస్తుండగా, వర్షిప్లో ఉన్నాను, నేను కళ్ళు తెరిచి చూస్తున్నానా నిజం చూస్తున్నా నాకు అర్థం కాలేదు, కానీ రాజ్ కుమార్ బావగారు మెడలో ఒక గోల్డ్ చైన్ కనిపించింది. నేను సడన్గా చూసి పెట్టుకున్నారా లేదా అని మళ్ళీ కళ్ళు దీక్షించి చూస్తే తన మెడ చుట్టూ ఇంత లావు గోల్డ్ చైన్ కనిపించింది నాకు. ఓకే, అప్పుడు నేను అనుకున్నాను, దయను సత్యమును ఎక్కడ ధరించుకోవాలంట? ఈ విషయం నేను చెప్తానని తెలీదు, నాకు గోల్డ్ చైన్ కనిపిస్తుందని తెలియదు. నేను నమ్ముతా ఉన్నాను, దేవుడు త్వరలో మీకు మీ మెడలోనికి ఖచ్చితంగా ఒక హారంను దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే నేను షాక్ అయిపోయాను. పెట్టుకున్నారా లేదా అని మళ్ళీ దీక్షించి చూసినప్పుడు కనిపించలేదు, కానీ నాకు విజువల్గా అంటే ఆత్మలో నాకు కనిపించింది. హల్లెలూయా. తన ఆశయమో నాకు తెలియదు, కానీ దేవుడు తన్ని
ధరింప చేయబోతా. బంగారపు కంఠభూషణం ఇంత లావు ఉంది, చూశాను, ఇంత లావు కనిపించింది, దేవుడు దాన్ని బ్లెస్ చేయబోతా ఉన్నాడు. ఏమేన్ హల్లెలూయా. ఎందుకంటే నేను లాస్ట్ టైం మునితల్లి విషయంలో కూడా చూశాను, 40 days ప్రేయర్స్కి. ఆ టైంలో కూడా దేవుడు అలాగనే చూపించాడు. ఇక్కడ ఎవరో నక్లెస్ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు, దేవుడు ఒక నక్లెస్ని ధరింపజేశాడు అని చెప్పినప్పుడు అద్భుత రీతిగా తన జీవితంలో కార్యం చేశాడు. హల్లెలూయా. కానీ ఇది కూడా ఒక ప్రాఫిటికే, దేవుడు ఖచ్చితంగా ఇది నెరవేర్చబడతా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మళ్ళీ తీసుకుని ఒకసారి 3:3 చదువుదాం మళ్ళీ. సామెతల గ్రంథము, సత్యమును దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకుము, ఎన్నడును నిన్ను విడిచిపోనీయకుము, వాటిని కంఠభూషణముగా ధరించుకొను. ఎలా ధరించుకోవాలంట? కంఠభూషణముగా మెడకి ధరించుకోవాలి. ఏమేమంట? దయ సత్యము అంటే ఫేవర్. దయనంటే ఏమని చెప్పాను మీకు నేను ఇంగ్లీష్లో? ఫేవర్ అండ్ ట్రూత్. ఏంటది? ఎక్కడికి వెళ్ళినా దాన్ని నువ్వు ధరించుకోవాలి. అందరి పట్ల కూడా నువ్వు కూడా అదే విధమైన విధానాన్ని చూపించగలగాలి. ధరించడం అంటే ఏంటి తెలిసినా, నాకే వచ్చేయాలి, ఫేవర్ అంతా నాకే వచ్చేయాలని కాదు ధరించడం అంటే. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఫేవర్ కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరి విషయంలో నువ్వు దయ చూపించగలగాలి. హల్లెలూయా. నువ్వు ఇంకేంటి చూపించగలగాలి? దయను సత్యమును నువ్వు చూపించగలగాలి. ధరించుకోవడం అంటే ఏంటి తెలిసినా, మనకున్నది ఏదైతే ఉందో అది ధరించుకున్నప్పుడు ఎదుటివానికి నువ్వు దాన్ని ఇవ్వగలగాలి, దాన్ని చూపించగలగాలి. హల్లెలూయా. అది ధరించుకోవడం అంటే. అంతేగాని నాకే వచ్చేయాలి, ఆ ఫేవర్ ఏదో నాకే వచ్చేయాలి, నేనే నింపబడిపోవాలని కాదు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి తెలిసినా, నువ్వు దయను చూపించగలగాలి. బయటికి వెళ్తున్నప్పుడు మనం మనుషుల ఎడల ఇలాంటి దయను మనం కలిగి ఉంటా ఉన్నామా? చాలా చోట్ల ఎలాగుంటారో తెలిసినా, ఆఫీసర్ క్యాడర్లోకి వెళ్ళిపోయినాక మనకి దయ అనేది కనిపిస్తుందా లేదా అని డౌట్ వస్తుంది. ఎందుకంటే అక్కడ అలాగే ఉండాలి, స్ట్రిక్ట్గా ఉండాలి, ఒక యాటిట్యూడ్తో ఉండాలి. ఎలా పడితే అలా ఉంటే మన మాట వినరు ప్రజలు అని. వాళ్ళు ఎలా ఉంటారో తెలిసినా, లోపల మామూలుగా ఉన్నా ఇలా కొంచెం లెగుస్తాయి, భుజాలు లెగుస్తాయి, చాలా యాటిట్యూడ్ చూపిస్తూ ఉంటాం అనమాట. కానీ దేవుడు ఏం చెప్తా ఉన్నాడు తెలిసినా, ఆ దయను, ఆ యొక్క సత్యమును మనము కంఠభూషణముగా ధరించుకోవాలి. నీవెక్కడికి వెళ్తున్నా, నీవే పని చేస్తూ ఉన్నా, నీవెవరితో కలుస్తూ ఉన్నా, ఎవరైతే నిజముగా కష్టంలో ఉన్నారా, బాధలో ఉన్నారా, నువ్వేం చేయగలగాలి తెలిసినా, నీవు దయను చూపించగలుగుతా ఉన్నావా? చాలాసార్లు మనం ఏమనుకుంటామో తెలిసిన, రోడ్డు మీద ఎవరైనా నడుక్కునే వాళ్ళు వచ్చినప్పుడు, వాళ్ళు చూసినప్పుడు నేను స్టార్టింగ్లో ఏమనుకునేవాడిని తెలిసిన, ఎందుకంటే నాకు బయట నుంచి, నా చిన్నప్పటి నుంచి నేను కొన్ని విన్న మాటలు ఉంటాయి కదా, కష్టపడి పని చేసుకోవచ్చు కదా. విన్నారు ఈ మాట? ఇది ఎక్కడి నుంచి వచ్చింది తెలిసినా, నాకు ఎవరో పెట్టారు బుర్రలో చిన్నప్పుడు, చేతులు కాళ్ళే, వాళ్ళకి వెళ్ళమ్మా పక్కింటికి వెళ్ళు. ఇవి నాకు తెలియకుండా పడిపోయినాయి అనమాట. అంటే మనం కూడా అలాగే ఎవరైనా వస్తే అలాగే అనాలేమో అని అలాగే నేను కూడా కంటిన్యూ అయిపోయేవాడిని. కానీ దయను సత్యమును కంఠభూషణముగా ధరించుకోవడం అంటే ఏంటంటే, అలా నీ దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా నీకున్న దాంట్లో, లేకపోతే ఏమి చేయలేం, కానీ నీకున్న దాంట్లో నువ్వు దయ చూపించగలగాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ దయను చూపిస్తూ ఉన్నావో, నువ్వు ప్రజలకి తెలియపరుస్తూ ఉన్నావో, దాన్ని నువ్వేమైనట్టు తెలిసినా ధరించుకున్నట్టు. హల్లెలూయా. ఈ దయను సత్యమును నువ్వు ధరించుకోవడప్పుడు ఏమైతే తెలిసినా, దేవుని యొక్క దయ నీ మీద కవర్లో ఉంటావు. నువ్వేమైతే తెలిసినా నీ ఫేవర్లోకి వచ్చేస్తావు. హల్లెలూయా. ఏ టైంలో నీకు రావాల్సింది ఆ టైంలో దేవుడు సమకూరుస్తూ ఉంటాడు. నువ్వు ఎక్కడున్నా ఏమంట తెలిసినా, నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక నీ కాలమందు నువ్వు ఫలమిచ్చే చెట్టు వలె దేవుడు నేను చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించాలి, ఈ దయను సత్యమును కోల్పోయినప్పుడు మనం ఏది విత్తుతామో అదే పొందుకుంటాం. నువ్వు దయ చూపించలేదనుకో, ఆటోమేటిక్గా నువ్వు అది పొందుకోలేవు. ఒకసారి శామన్న తన ఎక్స్పీరియన్స్లో ఒక మాట చెప్పారు, నాకు చాలా గుర్తు. తను ఎక్కడికంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి వెళ్ళాల్సిన టైం అనమాట. వైజాగ్ నుంచి గాజువాక్ నుంచి వైజాగ్ వెళ్తూ ఉంటే ఎన్ఏడి దగ్గరలో ఒక యాక్సిడెంట్ జరిగిందంట. ఇప్పుడులాగా 108 కానీ ఫోన్లు కానీ ఏమీ లేని టైం అది. యాక్సిడెంట్ జరిగితే అందరూ అమ్మో అంటున్నారంటే ఎవరి దగ్గరికి వెళ్ళట్లే. శామన్నకి నిజానికి ఆ బ్లడ్ చూస్తేనే కళ్ళు తిరిగిపోతాయి. కానీ ధైర్యం తెచ్చుకొని, అమ్మో దయని మనం చూపించాలి కదని ధైర్యం తెచ్చుకొని వెళ్ళి వాటర్ బాటిల్ సోడా ఏదో కొట్టి మొత్తం మీద ఆయన్ని కూర్చోబెట్టి అన్నీ చేశాడంట. ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ దగ్గరికి ప్రతిసారి వెళ్ళడం, ఏదో రిజెక్ట్ అయిపోవడం, అన్నీ వచ్చేయడం. ప్రభు ఏంటి ప్రభా ఈ వేదన, ఈ కష్టము, టైంకి వెళ్దాం అనుకునేసరికి ఈయనేమో పడిపోయి ఉన్నాడు, ఏం చేయాలి ప్రభా అనుకొని మొత్తం మీద ఆయనకి పరిచర్య చేసి ఎవరికో దగ్గర వాళ్ళకి అప్పచెప్పి మొత్తం మీద ఆయన దగ్గర కూర్చోబెట్టి ఆటో ఎక్కించి హాస్పిటల్ పంపించి ఇవన్నీ చేశాడు. చేసిన తర్వాత ఇప్పుడులాగా వెళ్ళడానికి ఏం అనుకూలత లేవు. మొత్తం మీద ఆఫీస్కి వెళ్ళేసరికి
ఆఫీస్లో అందరూ మాట్లాడుకుంటున్నారంట, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గారికి యాక్సిడెంట్ అయిందని. ఇంతకా ఆ ఆఫీసర్ ఎవరో అప్పుడు ఆయనకి తెలియలేదు, కానీ ఆఫీసర్ ఎవరో కాదు, ఈయన పరిచర్య చేసిన వ్యక్తే. ఎవరో పరిచర్య చేసాడన్న సంగతి తెలిసినాక ఆయన హృదయం ఎలా ఉంటుందో తెలిసినా, అంతవరకు ఆగిపోయిన ఫైల్, అన్ని రోజుల నుంచి తిరుగుతున్న ఫైల్ ఏమైతే తెలిసినా ఒక్క సెకండ్లో హల్లెలూయా హల్లెలూయా. అది దేవుని యొక్క కనికరం అంటే ఎప్పుడైతే ఈ దయను నువ్వు విత్తడం మొదలు పెడతావో, ఎప్పుడైతే నీకు అనుకూలం, నీకు అవకాశం దొరికినప్పుడు, నీ ముందుకు వచ్చినప్పుడు నువ్వెప్పుడైతే నువ్వు విత్తడం, నువ్వు చూపించడం మొదలు పెడతావో, ఏమైతే తెలిసినా నీ కాలంలో దేవుడు నీ పక్షమున కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ఈ దేవుని యొక్క సిద్ధాంతం ఎప్పుడు ఇలానే ఉంటుంది. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే హృదయాన్ని కఠినపరిచేసుకుంటూ ఉంటాం. అవకాశం చేయవలసిన సమయంలో నీకు అవకాశం దొరికినా హృదయం కఠినం చేసుకుంటున్నావేమో. దానివల్ల ఏమైతుందో తెలిసినా ఆ దయ అనే కంఠభూషణాన్ని నువ్వు కోల్పోతా ఉన్నావు. ఖచ్చితంగా నువ్వు చేయాల్సిన పని ఏంటి తెలిసినా, నువ్వు కంఠభూషణంగా దాన్ని ధరించుకోవాలి. హల్లెలూయా. ఇంకొక మాట, కీర్తనల భాగము 32వ కీర్తన భాగము 10వ వచనం ఒకసారి చదువుదాం. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మిక ఉంచు వానిని కృప ఆవరించుచున్నది. హల్లెలూయా. ఎవరికి ఆవరిస్తా ఉందంట తెలిసినా, యెహోవా యందు నమ్మిక ఉంచుతా ఉన్నావా? నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంఠభూషణముగా దయను సత్యమును ధరించుకొని నువ్వు ఎవరి యందు నమ్మిక ఉంచాలో తెలిసినా, మనుషుల యందు, చుట్టుపక్కల పరిస్థితులు, నీకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ మీద నువ్వు నమ్మిక ఉంచినప్పుడు నువ్వు ఖచ్చితంగా ఫెయిల్ అయిపోవచ్చేమో, కానీ నువ్వెవరి మీద నమ్మిక ఉంచాలో తెలిసినా, నీ దేవుని యందు ఈ కృపను, ఈ సత్యమును ధరింపజేసిన దేవుని మీద నువ్వు నమ్మిక ఉంచుతూ ముందుకు వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ప్రతిసారి దేవా నీవే నా నమ్మకం, నీవే నా ఆధారం, నీవే నా జీవితంలో కార్యములు జరిగిస్తావు. చాలామంది అంటూ ఉంటారు, ఏంటి నువ్వు మానక నీకున్నదంతా ఇలా చేస్తున్నావు, నీకున్నదంతా ఇచ్చేస్తున్నావు, నీ జీవితంలో నువ్వేం దాచుకోవా, నీ జీవితంలో ఇంకెప్పుడు నీకు అవసరత ఉండదా, ఏంటి ఇలాంటి పని చేస్తున్నావు అని ప్రజలు నీ గురించి రాంగ్గా మాట్లాడవచ్చు, నిన్ను ఇబ్బంది పరచవచ్చు. కానీ గుర్తుపెట్టుకోవాలి, నీ నమ్మకం ఎవరు తెలిసినా, నీ సజీవుడైన నీ దేవుడు. హల్లెలూయా. ఈ దేవుని మీద నమ్మకముతో మనం ఏం చేయాలి తెలిసినా, మానక దయ చూపించగలగాలి. ఎందుకంటే నీ దేవుళ్ళలో ఏ విధమైన లేదు, తర్వాతరా చేతులు కాళ్ళు లేవు, ఈ డైలాగులు ఉన్నాయి మన దేవుని దగ్గర. దేవుని దగ్గర అసలు లేవు. ఎప్పుడు అలా అందైనా ఆయన వద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రము త్రోసివేయనంటా ఉన్నాడు. హల్లెలూయా. అంతేకాకుండా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా ఉన్నానని దేవుడు చెప్తా ఉన్నాడు. అలాంటి దేవుణ్ణి కలిగి ఉండి మనం కూడా ఆయనలాగా నీ భూమి మీద మనం జీవించగలగాలి. హల్లెలూయా. ఎప్పుడైతే అలా జీవిస్తామో ఈ యొక్క కృప నీ మీద, అత్యధికమైన కృపను దేవుడు విస్తరింపజేస్తాడు. నీ కాలంలో దేవుడు నీకు సహాయం అనుగ్రహిస్తాడు. ఇంకొక మాట మీకు చూపించాలి. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం ఒకసారి తీద్దామా. 2వ రాజుల గ్రంథము 1 నుంచి 6 వచ్చిన భాగాలు ఒకసారి చూద్దాం. 20వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు. 2వ రాజుల గ్రంథము, 2 కింగ్స్. హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించెను. యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను.
నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకు ఇచ్చేదను, మరియు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించేదను. హల్లెలూయా. చాలండి, చాలు. ఇక్కడ అద్భుతమైన ఒక సంఘటన మనకు తెలుసు. హిజ్కియా అని ఒక రాజు ఉన్నాడు. ఆయనతో డైరెక్ట్గా దేవుడు మాట్లాడట్లేదు. ఓకే, ప్రవక్తను పంపించి మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. అయ్యా, నీ టైం అయిపోయింది, చక్కబెట్టుకో. చెప్పండి, నీ టైం అయిపోయింది, చక్కబెట్టుకో. ఓకే, ఆ మాట వినగానే ఎవరికైనా ఆలోచించండి ఒకసారి. డాక్టర్లు మీ టైం అయిపోయింది, 24 గంటల్లో నీ గురించి ఇంక చెప్పలేమని అంటే ఎలా ఉంటుంది? చాలా టెన్షన్ కదా, చాలా భయం అనిపిస్తుంది. ఏంటి అయిపోయిందా? మనకి నిజమే 24 గంటలు ఉన్న మన కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుందో తెలిసినా, చాలా రోజులు బతికేస్తారన్న కాన్ఫిడెన్స్లో మనం బతుకుతున్నాం. ఆ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి మనం ముందుకు వెళ్ళగలుగుతూ ఉన్నాం. కానీ సడన్గా ఇతనికి ఎలాంటి పరిస్థితి ఉంది తెలిసినా, నీ టైం అయిపోయింది, నీ పెట్టె సర్దుకో, ఎందుకంటే దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు అని చెప్పగానే ఆయన ఏమంటా ఉన్నాడు తెలిసిన? ఆయన ప్రార్థన ఒకసారి దయతో కృప చూపించన్న మాట ఇందాక చదివారు కదా, ఒకసారి 3వ వచనం ఒకసారి చదవండి. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని. ఎలాగంట? కృపతో. నేను ఏ విధంగా అయితే సత్యముగా జీవించానో, ఏ విధంగా అయితే నా జీవితాన్ని నేను గడిపానో ప్రభువా, దయతో అలా గడిపినందుకు కాదంటే ఎలా అడుగుతా ఉన్నాడు? నీ కృపతో, దయతో, అంటే నీ ఫేవర్తో ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. నేనేదో మంచి పనులు చేశాను, ఇజ్రాయెల్ ప్రజలకు నేను రాజుగా ఉన్నాను, ఇవన్నీ కాదు ప్రభువా, దయతో నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. ఎప్పుడైతే ఆయన యొక్క ఫేవర్ ఆయన మీదకి వచ్చిందో, డైరెక్ట్గా ఆయనతో మాట్లాడలే, మరలా ప్రవక్తతో మాట్లాడతాడు. ప్రవక్త వెళ్ళి ఏమని చెప్తాడు తెలిసిన? ఇదిగో హిజ్కియా పలానా పరిస్థితిలో ఉన్నాడు, ఆయన తిరిగి ప్రార్థన చేశాడు, ఆయన మొర ఆలకించాను, ఆయన కన్నీరుని నేను చూశాను, కాబట్టి నువ్వు యెషయా నీవు వెళ్ళి అతనితో మాట్లాడమన్నప్పుడు అతనితో చెప్తాడనమాట, నీకు ఇంకెన్ని సంవత్సరాలు ఎక్స్టెండ్ అవుతాయి ఆయనకి? ఇది ఏమంటే ఫేవర్ అంటే ఇది అనమాట. ఓకే, నీ జీవితం ఇక్కడితో క్లోజ్ అని చెప్పారా డాక్టర్లు? పరిస్థితులు అయిపోయినాయి అని చెప్పారా? నువ్వు నిజముగా ఆయన దయ కిందకు వస్తే, ఆయన కృప కిందకి నువ్వు వచ్చేస్తే ఏమైతే తెలిసిన? దేవుడు నిన్ను ఎక్స్టెండ్ చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇతనికైతే 15 సంవత్సరాలే. నువ్వు మాట్లాడగలిగితే, నువ్వు దేవుని సన్నిధిలో అడగగలిగితే, ఆయన యొక్క దయ మీద నువ్వు ఆధారపడగలిగితే ఏం చేస్తాడు తెలిసిన? దేవుడు ఆశ్చర్యరీతిగా, అది ఎలాంటి పరిస్థితి అయినా, ఒకవేళ అది మరణకరమైన పరిస్థితి, ఒకవేళ అది ఆర్థిక సంబంధమైన ఇబ్బందా, ఒకవేళ నువ్వు అప్పుల్లో కూరుకుపోయావా, లేకపోతే ఎవరికి చెప్పుకోలేని భయంకరమైన పరిస్థితుల్లో నువ్వు ఇబ్బంది పడతా ఉన్నావా, దేవుడు తన యొక్క దయను నీ మీద కుమ్మరింపు చేసినప్పుడు ఏం చేస్తాడు తెలిసిన? ఆ పరిస్థితి నుంచి నేను బయటికి తీసుకొస్తాడు. హల్లెలూయా. అందరూ అనుకుంటా ఉన్నారు, చుట్టుపక్కల రాజులు కూడా అనుకుంటా ఉన్నారు, హిజ్కియా పని అయిపోయింది, ఇంక హిజ్కియా చచ్చిపోతాడు. ఇజ్రాయెల్ పరిస్థితి ఇంక అంతే. అందరూ మాట్లాడుకుంటా ఉన్నారు, దేశంలో మాట్లాడుకుంటా ఉన్నారు, ప్రజలందరూ మాట్లాడుకుంటా ఉంటే ఆయన దేవుని తట్టు తిరుగుతూ ఉన్నాడు. దేవా నన్ను కనికరించయ్యా. ఈరోజు ఏ పరిస్థితిలో ఎవరికి చెప్పుకోలేక ఇబ్బంది పడుతూ నువ్వు నలిగిపోతున్నావేమో, ఇదిగో నీ దేవుని వైపు నువ్వు తిరిగి ప్రార్థించినప్పుడు కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోనండి. చెప్పండి ఈ మాట, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోనండి. చెప్దాం మరి ఒకసారి, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోనండి, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోనండి, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. ఎప్పుడైతే ఆ మాట చెప్తా ఉన్నాడో దేవుడు వెంటనే కనికరం చూపిస్తూ ఉన్నాడు, వెంటనే తన దయను తన మీదకు చూపిస్తూ ఉన్నాడు. ఆశ్చర్యరీతిగా తన యొక్క జీవితాన్ని ఎక్స్టెండ్ చేశాడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితాన్ని కూడా ఎక్స్టెండ్ చేయబోతా ఉన్నాడు. మానక ఇబ్బంది పడతా ఉన్నావా? ఒకే జీవితంలో కొన్ని సంవత్సరాల నుంచి ఒకే పరిస్థితి నీలో ఉందా? ఒకేలాంటి జీవితాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నేను చాలా సంవత్సరాలు నా జీవితంలో దగ్గర ఒక 15 సంవత్సరాలు నా లైఫ్లో ఏ విధమైన మార్పు కనిపించలే. అదే లైఫ్ కంటిన్యూ అవుతూ ఉంది. ఒక సంవత్సరం అదే లైఫ్, నా ఫైనాన్స్ అదే, నా పరిస్థితి అదే, నెక్స్ట్ ఇయర్ కూడా అదే, తర్వాత ఇయర్ కూడా అదే. అలాగ దగ్గర ఒక 10 సంవత్సరాలు కంటిన్యూ అవుతున్న టైంలో నేను దేవుని సందులో మొరపెడతా ఉన్నా, ప్రభు ఏంటి నా లైఫ్లో కొంచెం కూడా మార్పు కనిపించట్లేదు, ఇదే కంటిన్యూ అవుతా ఉంది అన్నప్పుడు నేను ఏ విధమైన ప్రార్థన చేయడం మొదలుపెట్టాను తెలిసిన? దయతో
నీవు నా పట్ల కృప చూపించండి అయ్యా, దయతో అయ్యా నన్ను కనికరించండి అయ్యా, దయతో నన్ను లేవనెత్తండి అయ్యా. ఇన్ని సంవత్సరాల నుంచి ప్రభువా అదే పరిస్థితిని నేను చూస్తా ఉన్నాను తండ్రి, నా జీవితంలో మీరు కార్యం చేయండి. అంచెలంచెలుగా దేవుడు ఏం చేయడం మొదలుపెట్టాడు తెలిసినా, తన దయను నా మీద కురిపింపు చేయడం చేశాడు. హల్లెలూయా. ఎన్నో సంవత్సరాల నుంచి నేను ఎదురు చూస్తూ ఉన్నా, చాలా వాగ్దానాలని నేను నమ్ముతా ఉన్నా. దేవుడు నిన్ను తలగా చేస్తాడు, హెచ్చిస్తాడు, ఉన్నతమైన కార్యాలు వాగ్దానాలు రాసుకొని ప్రతిరోజు అవి క్లెయిమ్ చేయడం మొదలుపెట్టాను. ఓకే, అవి మాట్లాడుతూ ఉన్నాను, కానీ కార్యం జరగకపోతే నేను విసిగిపోలా అని దేవుని సన్నిధిలో మానక కొన్ని దినాలు నేను కంటిన్యూ చేయడం జరిగింది. హల్లెలూయా. నా జీవితంలో 2023 ఓకే, 23లో నా జీవితంలో ఒక అద్భుతం ఏంటంటే, నా జీవితంలో నేను అనేక దేశాలకు వెళ్ళి నేను దేవుని సువార్త ప్రకటించాలి, అనేక ప్రాంతాలకు నేను వెళ్ళాలి. ముఖ్యంగా నేను ఫ్లైట్ ఎక్కాలని ఒక గొప్ప ఆశ ఉండేది నాకు. ఓకే, ఎలాగన్నా ఎప్పటికన్నా ఎక్కుతానా ఫ్లైట్? అమ్మో, మొన్న యాక్సిడెంట్ చూసినాక అమ్మో ఫ్లైటా అన్నట్టుగా భయపడుతున్నారా? లేదు, నిన్ను బట్టి దేవుడు ఖచ్చితంగా తప్పిస్తాడు. హల్లెలూయా. ఆ భయంలో నీవు ఉండనవసరం లేదు. ఖచ్చితంగా దేవుడు, నీవు అడుగు పెట్టావా, ఖచ్చితంగా ఆయన దయ, ఆయన కనికరము నీ మీద ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దేవుడు నిన్ను తప్పిస్తాడు. అయితే నా ఆశ, ప్రతిసారి నేను శిలానగర్ నుంచి ఆ రూట్లో వెళ్తున్నప్పుడల్లా ఫ్లైట్ ఇలా దగ్గర నుంచి చూసేవాడిని, కిందకి ఇలా ల్యాండ్ అవుతున్నప్పుడు, ఎగురుతున్నప్పుడు, అయ్యో ఎప్పటికి ఎక్కుతానా, ఎలా ఉంటుందా. చాలామంది ఫ్రెండ్స్ చెప్తా ఉంటే అదొక ఎగ్జైట్మెంట్ నా జీవితంలో. ఎలా ఉంటుందా అనుకున్నా. అని ఆశ్చర్యరీతిగా 2022 డిసెంబర్ 15వ తారీఖున మేము ఒకసారి బెంగళూరు వెళ్తా ఉన్నాం, ఒక కాన్ఫరెన్స్కి వెళ్తా ఉన్న టైంలో. ఆ కాన్ఫరెన్స్కి ఇంకా చేరుతామనగా మేము ట్రైన్లో వెళ్తూ ఉంటే, ఆ ట్రైన్లో రాత్రి అంతా నిద్ర లేదు మాకు, చాలా ఇబ్బంది పడ్డాం. సడన్గా 4 గంటలు లేచి నేను ప్రార్థన చేస్తా ఉన్నా, ఒకలాంటి ఇరిటేషన్తో. ఏంటి ప్రభా ఈ పరిస్థితి, ఇంత దారుణంగా ఉంది, ఈ ట్రావెల్ నేను చేయలేకపోతున్నాను, నెక్స్ట్ నుంచి నేను ఫ్లైట్ ఎక్కాలి ప్రభా అని చెప్పేసి పడుకుని పోయాను. నీ కృపతో నాయన, అదేదో కోపంగా కాదు, ఏమన్నా తెలిసిన, నీ కృపతో దేవా కనికరం చూపించండి, నెక్స్ట్ నేను ఫ్లైట్ ఎక్కాలి ప్రభా. ఏం జరుగుతుందో నాకు తెలియదు, ఎలా అవుతుందో నాకు తెలియదు, కానీ ఆయన కృప ఎంత గొప్పదో నేను చెప్పగలను. హల్లెలూయా. ఆ టైంలో ఆ కాన్ఫరెన్స్కి వెళ్ళిన తర్వాత ఉత్తరప్రదేశ్ నుంచి ఒక దైవజనులు వచ్చారు. ఆయన నాకు ముందు కేరళలో పరిచయం. ఆయన అన్నారు, ఇలా కేరళ నుంచి ఒక పాస్టర్ గారు కొంతమంది సేవకుల్ని దుబాయ్ తీసుకెళ్తా ఉన్నారు, మీకు తెలుసా ఈ సంగతి అన్నారు. అని అంటే అవునా అనుకున్నాను నేను. అంటే ఏం లేదు, మెయిల్ చేయాలంట, మీరు ఎవరెవరైతే వెళ్తారో వాళ్ళందరూ మెయిల్ చేస్తే అందులో ఎన్ని వేల మంది చేసినా అందులో 100 మందిని సెలెక్ట్ చేస్తారంటే నేను వెంటనే తుస్మనుకున్నా. అంత సీన్లో ఎదిలే మనకి. వాళ్ళు చర్చ్ వాళ్ళే 3000 మంది, వాళ్ళు చర్చ్ వాళ్ళని తీసుకెళ్తారు, మనల్ని తీసుకెళ్తారా ముక్కు తెలియని వాళ్ళమి అలా చెప్తారు అంతే. జరుగుతాయేంటి? ఎక్కడ జరగవు. నా లోపల ఉన్నాడు అంటా ఉన్నాడు, నేను అంటా ఉన్నాను లేదు ప్రయత్నం చేయాలి, దేవుడికి సాధ్యమని ఇంకొక వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు నాలోంచి. అప్పుడు నేను విశ్వాసంతో మెయిల్ని చేయడం మొదలుపెట్టాను. నా వైఫ్కి కూడా మెయిల్ చేయడం మొదలుపెట్టాను. ఇద్దరికి కలిపి మా డీటెయిల్స్ అన్నీ పంపిస్తే డిసెంబర్ 15 మేము ఈ కార్యక్రమాన్ని చేసాము. తర్వాత జనవరి 1st వీక్ 2nd వీక్ అవుతా ఉంది. ఒకవైపు అవుతే బాగుండు, అందులో నాకు వచ్చేస్తే మా ఆవిడికి రాకపోతే బాధేమో, ఇలాగనమాట. కానీ నేనేమడుగుతా ఉన్నాను తెలిసిన, కృప చూపించయ్యా, హ్యావ్ ఎ గ్రేస్ అపాన్ us లార్డ్, హ్యావ్ ఎ మెర్సీ అపాన్ us. నీ ఫేవర్ నా మీద ఉంచు ప్రభా, నీ కనికరం నా మీద ఉంచు ప్రభా, నీకు సాధ్యమే ప్రభా, నేను నమ్ముతా ఉన్నా. ఆ ప్రేరే చేస్తా ఉన్నాను. నేను చేస్తూ ఉంటే సడన్గా ఫిబ్రవరి 1st వీక్లో నాకు మెయిల్ వచ్చింది. ఏమని తెలిసిన, యూ అండ్ యువర్ వైఫ్ యువర్ బోత్ సెలెక్టెడ్ ఫర్ ద కాన్ఫరెన్స్. హల్లెలూయా. మీరిద్దరు కూడా ఈ కాన్ఫరెన్స్ సెలెక్ట్ అయ్యారంటే నాకు ఇంక సంతోషం ఆగట్లే. ప్రభా నీవెంత గొప్ప దేవుడివి. ఎన్నో వేల మంది, ఎందుకంటే అది ఆ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ వచ్చింది, ఎవరైనా చేయొచ్చు. ఆ పోస్ట్ 100 మందినే సెలెక్ట్ చేస్తారు, 100 మందినే తీసుకెళ్తారు, వాళ్ళకి వీసా ఫ్రీ ఇస్తారు. ఇవన్నీ చూసినప్పుడు అది ఇంపాసిబుల్ అనుకున్నా, జరగదు అనుకున్నాను. కానీ దేవుని కృప, దేవుని యొక్క కనికరము, ఆయన ఫేవర్ నీ మీదకి వచ్చినప్పుడు ఏమైతే తెలిసినా, వేల మంది ఉన్న దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితంలో అదే జరిగిందండి. అది ఫస్ట్ టైం నేను వెళ్ళడానికి కూడా డబ్బులు లేని టైంలో ఆశ్చర్యరీతిగా దేవుడు డబ్బులు సమకూర్చాడు. అన్నీ సమకూర్చి మేమిద్దరిని వెళ్ళి క్షేమంగా తిరిగి రావడానికి దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. అప్పుడు అనుకున్నాను నేను, ఏమని తెలిసినా, ఆయన ఫేవర్ నీ మీద ఉంటే
ఎక్కడికన్నా నువ్వు వెళ్ళిపోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఆశతో చూసేవాడిని, కానీ ఎప్పుడైతే ఆయన ఫేవర్ కావాలి, ఆయన ఫేవర్ నా మీద ఉండాలి, ఆయన ఫేవర్ నా మీద ఉండాలని నేను బలముగా క్లెయిమ్ చేయడం మొదలుపెట్టానో అప్పుడు కార్యాలు జరిగినాయి. అందుని బట్టి నేను చెప్తా ఉన్నా, ఈ ఫేవర్ గురించి నువ్వేం చేయాలి తెలిసినా, క్లెయిమ్ చేయాలంటే ఎలాగంట, దయను సత్యమును కంఠభూషణముగా ధరించుకోవాలి. హల్లెలూయా. నీ ఉదయం లేవగానే ఏమనుకుంటాను తెలిసిన, ఆ ముఖం ఎలాగుంది, ఆ కనిపించులు ఉన్నాయా, ఏంటి సొంగ కారిపోయిందా, చేతులు ఇదంతా బాగాలేదా అని మనం ఇలా అద్దం చూసుకుంటాం కదా ఉదయం లేవగానే, లేకపోతే అద్దం ముందుకెళ్ళి నిలబడతాం. కానీ లేవగానే నువ్వేం ప్రకటించాలి తెలిసిన, నీ దయను నీ సత్యమును నా కంఠభూషణముగా ధరింపచేయండి. హల్లెలూయా. ఎప్పుడైతే వీటన్నిటిని ధరించుకోవాలి. చాలామంది పడుకునేటప్పుడు వస్తువులు తీసేసి ఒక చిన్న బౌల్లో పెట్టేసి పడుకుని పోతారు. మరలా ఏం చేస్తారు, ఉదయం లేవగానే ఫస్ట్ అవి అట్లకే ఎదుగుతారనమాట. ఎక్కడున్నాయో వస్తువులని వెతికి మళ్ళీ పెట్టుకుంటారు. అలాగా నువ్వేం చేయాలి తెలిసిన, ఈ దయను సత్యమును నువ్వు ధరించుకోవడానికి ఇష్టపడాలి. దేవా, ధరించుకోవడానికి ఇష్టపడమే కాకుండా నువ్వేం చేయాలి తెలిసిన, క్లెయిమ్ చేయాలి. నువ్వు మాట్లాడాలి, ప్రభా నీ దయ నా మీద ఉండనివ్వండి అయ్యా, మీ దయను నా మీద ఉండి. ఇక్కడ హిజ్కియా జీవితంలో ఒక్క మాట అడిగాడంతే, దేవుడు కోపం వచ్చింది, నీ టైం అయిపోయిందని చెప్పాడు. యెషయా ప్రవక్త వెళ్ళి మాట్లాడిన తర్వాత తిరిగి మరలా ఆ గోడ వైపు తిరిగి ప్రార్థన చేశాడంట, ప్రభా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా, నీ దయ నా మీద ఉంచయ్యా అని ఒక్క మాట అడిగితే మరలా దేవుడు వెంటనే కనికరాన్ని చూపించాడు. హల్లెలూయా. ఈరోజు కూడా నీ జీవితంలో ఆగిపోయిన పరిస్థితులు ఇబ్బంది పడుతున్నావా, సంవత్సరాల నుంచి ఒకే పరిస్థితిలో నీవు ఇబ్బంది పడతా ఉన్నావా, ఇదిగో ఫేవర్ నీ మీదకి వచ్చినప్పుడు ఏమైతే తెలిసినా ఒక్కసారి షిఫ్టింగ్ జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఉద్యోగం లేని పరిస్థితులు ఇబ్బంది పడుతున్నావా, ఏంటి నెక్స్ట్ నా లైఫ్, నేనేం చేయాలని ఇబ్బంది పడుతున్నావా, నువ్వు సింపుల్, ప్రవ్వా నీ కనికరం నా మీద ఉంచండి, మీ ఫేవర్ నా మీద ఉంచండి, మీ ఫేవర్ నా మీద ఉంచండి. నాకు తెలియదండి, నేను 2018లో అనుకుంటా, శామ్ కిషోర్ అన్న మన వైజాగ్ వచ్చినప్పుడు అక్క వాళ్ళు కూడా ఉన్నారు, శాలిని అక్క వాళ్ళు. అప్పుడు అక్క వాళ్ళ అన్నయ్య నాకు స్పిరిచువల్ ఫాదర్ అన్న ప్రసన్న అన్న, ఆ ప్రసన్న అన్న ఎదర్ లైన్లో కూర్చున్నాడు. నా ఆశ ఏంటి తెలిసిన, నేను ఎక్కువ శామ్ కిషోర్ అన్న వాక్యము వినడానికి పిచ్చిగా వినేవాడిని అనమాట. ఎవరి దగ్గర టీవీ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ టైంలో యూట్యూబ్లు కానీ ఫోన్లు కానీ లేవు. ఎందుకంటే నన్ను చాలా మౌల్డ్ చేసింది ఆ వాక్యము, నన్ను చాలా బలపరిచింది. నేను సేవకు రావడానికి కూడా, సేవలో కూడా స్టాండ్ అవ్వడానికి కారణం ఏంటి తెలిసిన, ఆయన వాక్యాన్ని మానకు వినేవాడిని. వినడం వలన చాలా ఆసక్తి ఉండేది. ఒక్కసారైనా ఆయన నేను కలవగలనా, ఒక్కసారైనా ఆయన దగ్గరికి వెళ్ళగలనా అని ఆశ ఉండేది నాకు. ఓకే, కానీ నేనేం ప్రార్థన చేసేవాడిని తెలిసిన, ప్రభా అయ్యా నువ్వు వాగ్దానం చేసావు కదా, సేవకులతో కలిసి నేను నిలబడడానికి, వాళ్ళ ముందుకు వెళ్ళడానికి ప్రభా నువ్వు నాకు సహాయం చేస్తావు, నువ్వు నాకు ఫేవర్ కలగజేస్తావు ప్రభా, నువ్వు అట్లాంటి ఫేవర్ నాకు ఇస్తావు ప్రభా అని నేను ప్రార్థన చేసుకుంటా ఉంటే ఆ కాన్ఫరెన్స్కి ప్రసన్న ఉంటారని నాకు తెలీదు. కానీ ఆ మీటింగ్కి వెళ్తే మొదటి లైన్లో ఎవరున్నారు తెలిసినా, ఎప్పుడు 20 సంవత్సరాల తర్వాత మరలా ఆ ప్రసన్న గారిని నేను చూశాను. 20 సంవత్సరాల మధ్యలో మాకు ఫోన్ కాల్ లేదు, మళ్ళీ ఎప్పుడు చూడలే. ఆయన ఫస్ట్ లైన్లో ఉంటే ప్రసన్నలా ఉన్నారు అనుకుంటున్నాను నేను అని వెనక నుంచి చూశాను. వాళ్ళ మమ్మీని చూడగానే కన్ఫర్మ్ అయిపోయింది అన్నీ అని. నేను దగ్గరికి వెళ్తే అమ్మో ఏమనుకుంటాడు, అన్నీ మర్చిపోతాడేమో, నన్ను గుర్తుపట్టడేమో, ఎందుకులే అని ఒకవైపు అనిపిస్తూ ఉంది. కానీ ప్రభా నా పట్ల కృప చూపించవా, నా పట్ల దయ చూపించవా, నీ ఫేవర్ నా పట్ల చూపించవా ప్రభా అని నేను మనసులో అనుకుంటూ అన్న దగ్గరికి వెళ్ళాను. అన్న నేను చిన్నాను గట్టిగా పట్టుకున్నాడు. నన్ను చూడగానే పట్టుకొని నన్ను ముందుకు లాక్కెళ్ళిపోయి అక్కడ శామ్ కిషోర్ అని అప్పుడు దాకా వాక్యాన్ని ప్రకటించాడు, అన్నీ చేసి వచ్చేసరికి నేను అన్నను చూసి కొంచెం భయపడతా ఉన్నాను అమ్మ అని. దగ్గరికి తీసుకొచ్చి ఆయనకు పరిచయం చేస్తూ ఉన్నాడు. ఈయన నా ఫస్ట్ సోల్. నేను సేవ చేసినప్పుడు రంపచోడవరంలో మొట్టమొదటి ఆత్మ. నిజంగా దేవుడు ఇతన్ని నిలబెట్టిన నా గురించి అంతా అతనికి చెప్తా ఉంటే నేను షాక్ అయిపోయాను. ప్రవ్వా ఆయన దగ్గరికి వెళ్ళి నేను నిలబడడానికి అవుతుందా, పరిస్థితులు అనుకూలపరచబడతాయా కాదనుకున్నా, కానీ దేవుడు ఎలాంటి కృప కలుగజేశాడు తెలిసిన, అదే ఫేవర్ అంటే. హల్లెలూయా. ఆయన మాట్లాడి ఒకే ఒక ప్రార్థన చేశాడు. ఆ రోజు నాకు బాగా గుర్తు. ఏమన్నా ప్రొఫెసీ చెప్తారేమో, నా గురించి ఏమన్నా మాట్లాడతారేమో నేను ఎదురు చూస్తా ఉన్నా, కానీ ఏమన్నాడు తెలిసిన, చేయి వేసి డబుల్ ఫేవర్. ఇప్పటికీ నాకు గుర్తు ఆ మాట.
డబుల్ ఫేవర్ అని మాట్లాడగానే ఏంటి అది ఆ ఒక్క మాట అనేసాడు, నాకు తెలియదు కదా డబుల్ ఫేవర్ ఏంటి అనుకుని నేను సరేలే ప్రార్థన చేయించుకున్నాను, కిందకు వచ్చేసాను. కానీ దాన్ని ధ్యానించడం మొదలుపెట్టాను. ఫేవర్ అనేది మన మీదకి వచ్చినప్పుడు ఏమైతే తెలిసినా రాజుల ముందుకు దేవుడు నేను తీసుకెళ్ళిపోతాడు. హల్లెలూయా. నీవు ఎవ్వరు నీకు తెలియకపోయినా, నీ పరిస్థితులు ఎవరికి అర్థం కాకపోయినా దేవుడు ఒక కృపను చూపిస్తాడు. ఒక ఫేవర్ నీ మీదకి వచ్చినప్పుడు ఏం చేస్తాడు తెలిసినా రాజుల ముందు దేవుడు నిన్ను నిలబెట్టేలా చేస్తాడు. ఒక్కసారి కాదు, అలా నా జీవితంలో చాలాసార్లు అనేక మందిని నేను కలవడం. నాకు డీజెస్ దినకరన్ అంకుల్ అంటే చాలా ఇష్టం. డీజెస్ దినకరన్ అంకుల్ని నేను 3rd క్లాస్ చదువుతుండగా కొత్తగూడెంలో మీటింగ్స్ అవుతా ఉంటే మా మమ్మీ డాడీ ఒరిస్సాలో సేవ చేస్తున్నారు. కొత్తగూడెం తీసుకెళ్ళిపోయారు. ఎక్కడో అసలు ఆ ఇసుక రాలినంత ప్లేస్ అన్నమాట. చాలా పెద్ద క్రూసైడ్ అవుతా ఉంది. నేను దూరం నుంచి చూసి అమ్మో అంకుల్ని దగ్గర నుంచి ఎప్పుడన్నా చూడగలమా, మన జీవితంలో అవుతుందా అనుకున్నాను నేను. అయిపోయింది, ఆ మీటింగ్స్ అయిపోయినాయి, మర్చిపోయాను. కొన్ని సంవత్సరాలు గడిచింది. మరలా నేను డిగ్రీ చదివే టైంలో రాజమండ్రిలో డిగ్రీ చదువుతా ఉన్నాను. ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో మీటింగ్స్ పెట్టారు. ఆయన వచ్చారు. ఆయన వచ్చినప్పుడు అలాగే ఆ మీటింగ్కి వెళ్ళాను. అప్పుడు కూడా అలాగే అనుకున్నాను, అమ్మో అంకుల్ నేను కలవగలను, దగ్గర నుంచి చూస్తే ఎంత బాగుంటుందో. ఆశ అలా కలవాలని, మీ అందరు కలవాలని కానీ నా ఆశ అది. ఎందుకంటే దైవజనుల మీద ఒక పవర్ ఉంటుంది, వాళ్ళ మీద ఒక అనాయింటింగ్ ఉంటుంది. నా ఆశ ఏంటంటే ఆ సేవకుల్ని దర్శించాలి, దగ్గర నుంచి ముట్టుకుంటే చాలన్న ఆశ ఉంటుంది నాకు. ఓకే, అందరికీ అలా ఉండమని నేను చెప్పట్లేదు కానీ నా ఆశ అది. ఓకే, ఆ డీజెస్ దినకరన్ అంకుల్ నేను చూశాను. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత మధ్యలో ఆదివారం పడిందనమాట. ఆదివారము సెయింట్ పీటర్స్ చర్చ్ అని ఇప్పటికీ రాజమండ్రిలో ఉంది. ఆ చర్చ్లో మధ్యాహ్నం ఆయనకి ప్రసంగానికి పిలిచారనమాట. పిలిస్తే ఆ సెయింట్ పీటర్ చర్చ్కి వెళ్ళడానికి నాకు ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆ లూథరన్ చర్చ్ కాబట్టి ఆల్రెడీ మ్యూజిషియన్స్ ఉంటారు, అందరూ ఉంటారు, మనం అసలు సమస్య లేదు అని ఏదోలాగా దగ్గర నుంచి అన్న చూడొచ్చు కదా, అక్కడ నుంచి అంటే అక్కడ కూడా ఫుల్ ప్యాక్. ఓకే, నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే నిజంగా ఈ ఫేవర్ నీ మీదకి వచ్చినప్పుడు ఏమైతే తెలిసినా నీవెక్కడున్న దేవుడు వారి ముందుకు నేను తీసుకెళ్ళగలడు. హల్లెలూయా. నేను ప్రార్థన చేస్తా ఉన్నా, ప్రభువా నాకు సహాయం చేయవా, దగ్గర నుంచి చూడాలనుకుంటున్నా. డీజెస్ అంకుల్ని నేను కొంచెం దగ్గర నుంచి చూసి కనీసం ఆయనతో ప్రేయర్ చేయించుకోవాలని ఆశ ఉందని నేను చెప్తా ఉంటే దేవుడు నాకు ఒక డోర్ ఓపెన్ చేశాడు. ఏం డోర్ తెలిసినా, అక్కడ స్పెషల్ సాంగ్ పాడడం కోసం ఒక సహోదరి ఏం చేసిందంటే తను స్పెషల్ సాంగ్ పాడడానికి అక్కడ అవ్వదు, నేను కీబోర్డ్ వాయిస్తే పాడుతుంది అనమాట తను. ఓకే, ఆ టైంలో కీబోర్డ్ వేరే వాళ్ళది తీసుకొని వచ్చి అరేంజ్మెంట్ చూడండి, నా దగ్గర కీబోర్డ్ కూడా లేదు, వేరే వాళ్ళు తీసుకొచ్చి అక్కడ పెట్టుకొని వాయిద్దామంటే వాళ్ళు నన్ను పెట్టుకొనివ్వట్లా. ఆ బెంచ్ మీద కాళ్ళ మీద కీబోర్డ్ పెట్టుకున్నాను. కాళ్ళ మీద కీబోర్డ్ పెట్టి జాక్ పెట్టేసి మొత్తం మీద రెడీగా ఉన్నాను. రెడీగా ఉండేసరికి వాళ్ళు పాట పాడుతూ ఉంటే నేను మ్యూజిక్ ప్లే చేశాను. ఎక్కడి నుంచి వచ్చారు డీజెస్ అంకుల్ దగ్గర కీబోర్డ్ ప్లేయర్ అనమాట. నా దగ్గరికి వచ్చి అంకుల్ మధ్యలో పాడతారు, నువ్వు వాయించాలని చెప్పాడు. నాకు ఎంత దేవుని స్తుతించాను తెలిసిన. ఏమో ఎవరికి ఇది గొప్ప సంగతి కాదో నాకు తెలియదు కానీ నా హృదయంలో నా ఆశ నాకు తెలుసు, ప్రభు యొక్క కృప నా మీద ఉండాలి, ఆయన కనికరం ఉండాలి, ఆయన ఫేవర్ ఉండాలని అడుగుతూ ఉన్నాను కదా. ఆశ్చర్యరీతిగా రమ్మనుచున్నాడు అని పాడుతూ ఉంటే వణుకొచ్చేసింది నాకు. ఓ మై గాడ్, ఇంత డిస్టెన్స్లో నన్ను చూస్తూ పాడుతూ ఉన్నాడు ఆయన. నేను కాళ్ళ మీద పెట్టుకొని కింద మీద పడి ఏదో చేస్తూ ఉంటే ఆయన నన్ను చూస్తూ ఉన్నప్పుడు నేను దేవుని స్తుతించాను. హల్లెలూయా. నేను అప్పుడు అనుకున్నాను చాలు నీ జీవితానికి, ఇక చాలు అనుకున్నా. కానీ అది చాలు అంటే కాదు, దేవుని కనికరం, దేవుని ఫేవర్ మన మీద ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ ఫేవర్ని నువ్వు క్లెయిమ్ చేస్తావో, ఏం చెప్తా ఉన్నానంటే మనం దీన్ని స్వతంత్రించుకోవాలి. హల్లెలూయా. ఉంది కదా కృప, ఆయన కనికరం ఉంది కదా, ఆయన ఫేవర్ ఉంది కదా అని నువ్వు మౌనంగా ఉంటే అవ్వదు. ఆ మౌనంగా ఉండకుండా నువ్వేం చేయాలి తెలిసిన, ఆ ఫేవర్ నా మీదకి వచ్చును కాక. 5:12 క్లియర్గా అదే ఉంది. ఏది కీర్తనల గ్రంథము 5:12 ఇందాక మనం మొట్టమొదటి చదువుకున్నాం, ఆయన యొక్క దయ మన మీద ఉండును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన దయ మీద ఉంటుందో ఏమైతే తెలిసినా దేవుడు సపరేట్ చేస్తాడు నిన్ను లేవనెత్తి తీసుకెళ్ళి పెంట కుప్ప నుంచి సింహాసనం ఎక్కిస్తాడు. హల్లెలూయా. దీన్ని ఏం చేయాలి తెలిసిన, దేవుని ప్రజలమైన మనము క్లెయిమ్ చేయాలి. ఇప్పుడు ఆ మాట చెప్దామా, ప్రభువా మీ దయ నా మీద ఉండనివ్వండి చెప్దాం.